సాంకేతిక విధాన తీర్మానం 2003లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏది? ఏ. మేధో సంపత్తి హక్కులు, బి. పేదరిక నిర్మూలన, సి. మహిళా సాధికారత, డి. విపత్తు నిర్వహణ, ఈ. అంతర్జాతీయ సహకారం, ఎఫ్. పరిశోధన అభివృద్ధి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. టెక్నాలజీ మిషన్కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. సమయ నిర్ధారిత పద్ధతిలో సాధించవలసిన లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడినవి. బి. టెక్నాలజీ మిషన్స్ రూపకల్పనకు తోడ్పడిన శాస్త్రవేత్త శామ్ పిట్రోడా. సి. ఇది దేశంలో R&D స్థితిని తెలియజేస్తుంది. ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే సరైనవి. కింది వానిలో కృత్రిమ మేధస్సుతో సంబంధం ఉన్న ఒక సాధారణ ప్రయోజన భాష మరియు కంప్యూటేషన్లో లింగ్విస్టిక్స్ ఏవి? ఆన్సర్ ప్రోలాగ్. దేశ ప్రజల్లో సామాజిక స్పృహ పెంపు, నిత్య జీవన సవాలును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో శాస్త్ర సాంకేతిక తోడ్పాటు లక్ష్యంగా జాతీయ శాస్త్రీయ విజ్ఞాన విధానం ఎప్పుడు రూపుదిద్దుకుంది? ఆన్సర్ 1958. అహ్మదాబాద్ కేంద్రంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ 2000. కింది వాటిలో ఏ అంశాల్లో క్యూబిట్ అనే పదాన్ని ప్రస్తావించారు? ఆన్సర్ క్వాంటమ్ కంప్యూటింగ్. కింది ఇవ్వబడిన జతలను పరిగణించండి. ఏ. రాకేష్ శర్మ సోయూజ్ T11, బి. కల్పనా చావ్లా కొలంబియా, సి. సునీత విలియమ్స్ ఛాలెంజర్, డి. శిరీష బండ్ల వర్జిన్ గెలాక్టిక్. ఆన్సర్ ఏ, బి మరియు డి మాత్రమే. ఏ. రాకేష్ శర్మ సోయూజ్ T11, బి. కల్పనా చావ్లా కొలంబియా, డి. శిరీష బండ్ల వర్జిన్ గెలాక్టిక్. కింది ప్రకటనను గమనించండి. కార్తోసాట్ను నగర ఛాయాచిత్రాలను తీయడానికి ఉపయోగిస్తారు. బి. రీసాట్ అనేది ఒక మైక్రోవేవ్ ఉపగ్రహం. సి. సరళ అనేది సముద్ర అనువర్తనాలకు సంబంధించిన థర్మామీటర్ను కలిగి ఉంటుంది. డి. IMS-1 ఒక స్టార్టర్లో మీటర్. ఆన్సర్ ఏ మరియు బి. ఏ. కార్తోసాట్ను నగర ఛాయాచిత్రాలను తీయడానికి ఉపయోగిస్తారు. బి. రీసాట్ అనేది ఒక మైక్రోవేవ్ ఉపగ్రహం. 3 అంతరిక్ష నౌకలు సమబాహు త్రిభుజాకారంలో 10 లక్షల కిలోమీటర్లు ఎడంగా వాటి మధ్య లేజర్ లైట్లు వెలుగుతూ ప్రయాణించాయి. ఈ ప్రయోగం కింది వాటిలో ఏ అంతరిక్ష నౌకల తయారీకి సంబంధించింది? ఆన్సర్ ఇవాల్యూట్ లిజా. రక్షణ రంగానికి సంబంధించి సరైన దానిని గుర్తించుము. ఏ. భారత రక్షణ వ్యవస్థకు అత్యున్నత అధిపతి రాష్ట్రపతి. బి. రక్షణ వ్యవస్థలో సైనిక దళం, వైమానిక దళం, నావికా దళం అనే 3 విభాగాలు కలవు. సి. దేశ రక్షణ విషయాలకు సంబంధించి పార్లమెంట్లో బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. ABC 3 సరైనవే. DRDOకి సంబంధించి సరైన దానిని గుర్తించుము. ఏ. 1958లో ఏర్పాటు చేయబడింది. బి. భారతదేశంలో అతిపెద్ద పరిశోధనా సంస్థ. సి. DRDO మొదటి ప్రాజెక్ట్ ఇండిగో ప్రాజెక్ట్. ఆన్సర్ ABC సరైనవే. దేశంలో మరియు ప్రపంచంలో తొలి సౌరశక్తి వినియోగ యుద్ధ నౌక ఏది? INS సర్వేక్షక్. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? పూణే. కింది ఏ పారామీటర్లో ఈ ఫైల్ స్వయంచాలకంగా గుర్తించబడుతుంది? ఫైల్ సంఖ్య, ఫైల్లోని సబ్జెక్ట్ నుండి వీలైనన్ని ఎక్కువ పదాలను క్యాచ్ చేయడం, ఫైల్ తెరిచిన తేదీ. ఈ 3 సరైనవే. విద్యారంగంలో ICT యొక్క అతి ముఖ్యమైన సహకారం ఏది? ఆన్సర్ నేర్చుకోవడానికి సులభంగా యాక్సెస్. హ్యాకర్లు తన జ్ఞానాన్ని నైతికంగా ఉపయోగించి చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వారు సిస్టంలోని లోపాలు మరియు లొసుగులను ఉపయోగించుకోవడం ద్వారా భద్రతకు భంగం కలిగించినప్పుడు వాటిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బ్లాక్ హ్యాక్స్. కింది వాటిలో ఏది ఎక్కువ బ్యాండ్ విడ్త్ని అందిస్తుంది? ఆన్సర్ ఫైబర్ ఆప్టిక్స్. ఆధార్ ప్లాట్ఫారంలో డిజిటల్ సిగ్నేచర్ సర్వీస్ ప్రారంభించబడింది. అయితే దానిని ఏమని అంటారు? ఆన్సర్
ఈ సైన్డ్ డెస్క్. కింది వాటిలో డిజిటల్ మార్కెటింగ్ యొక్క సరైన వర్ణన ఏది? ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వెబ్ మార్కెటింగ్. ఈ 3 సరైనవే. సామాజిక అవసరాలను తీర్చే ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్కు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ సాంకేతికతతో నడిచే పాలనను అందించటం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? సైబర్ సెక్యూరిటీ మాల్వేర్ నుండి భద్రతను అందిస్తుంది. సైబర్ సెక్యూరిటీ సైబర్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భద్రతను అందిస్తుంది. సైబర్ సెక్యూరిటీ సైబర్ దాడుల నుండి సిస్టమ్ను రక్షిస్తుంది. 3 సరైనవే. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కు సంబంధించిన తగిన నైతిక ప్రవర్తనలను అన్వేషించడాన్ని కింది వాటిలో ఏది సూచిస్తుంది? ఆన్సర్ సైబర్ ఎథిక్స్. దేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ముంబై. అణు రియాక్టర్లో కంట్రోల్ రాడ్ను నిర్మించడానికి కింది వాటిలో ఏ పదార్థం ఉపయోగించబడుతుంది? ఆన్సర్ కాడ్మియం మాత్రమే. కింది వాటిలో భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్న క్రమంలో సరైన వరుస క్రమం ఏది? ఆన్సర్ నరోరా, కైగా, రావత్భట, తారాపూర్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1987. కింది ఇవ్వబడిన ఉద్గార కణాలలో ఏది 2 ప్రోటాన్లను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆల్ఫా. శస్త్రచికిత్సా పరికరాలను క్రిమిరహితం చేయడానికి కింది రేడియో ఐసోటోపులలో ఏది ఉపయోగించబడుతుంది? ఆన్సర్ కోబాల్ట్ 60. అణు సాంకేతికత అనేది కేవలం విద్యుత్ రంగంలోనే కాదు, జీవిత మెరుగుదలకు ఉద్దేశించిన ఇతర సామాజిక ఉపయోగాలకు చాలా అవసరం అని ఎవరు అంచనా వేశారు? ఆన్సర్ హోమీ జే బాబా. ప్రపంచంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే దేశాలను వరుస క్రమంలో అమర్చండి. చైనా, అమెరికా, జర్మనీ. భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి గురించి సరైన సమాధానం గుర్తించండి. ఆన్సర్ ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి గావిస్తున్న దేశాల జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. దేశంలో తొలిసారి విద్యుత్ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబడింది. కింది వాటిలో సరైన జతను గుర్తించండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, చెన్నై. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, హర్యానా. ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏ దేశంలో కలదు? ఆన్సర్ జపాన్. పవన శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావలసిన కనీస వేగం ఎంత? 12 kmph. ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులుగా పనిచేసేవి ఏవి? ఆన్సర్ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. ఆవరణ శాస్త్రాన్ని శాస్త్రీయంగా నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఎర్నెస్ట్ హెకెల్. బయోస్టాఫ్సీ అనగా సాధారణ వృక్ష సంపద. ఈ పదమును మొదటగా వాడినది ఎవరు? ఆన్సర్ ఎర్హార్ట్. మేఘాలు, మెరుపులు ఏర్పడటం, పిడుగులు పడటం, తుఫానులు ఏర్పడటం లాంటి ప్రకృతి సహజమైన మార్పులు జరిగే ఆవరణం ఏది? ఆన్సర్ ట్రోపోస్ఫియర్. పర్యావరణంలోని పునరుత్పాదక శక్తి వనరు? ఆన్సర్ సౌరశక్తి. మంచినీటి జీవావరణ వ్యవస్థల అధ్యయనం ఏమంటారు? ఆన్సర్ లిమ్నాలజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి శాస్త్రీయ నామం? ఆన్సర్ సిట్టాక్యులా. దేశంలో 2వ పెద్ద బయోస్ఫియర్ రిజర్వ్ మరియు అంతరించిపోయే ప్రమాదం గల డ్యూగాంగ్ సీ కౌ ఇక్కడ కలదు. అయితే ఆ బయోస్ఫియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ మన్నార్ సింధు శాఖ. జతపరచండి. మడాడివి రాష్ట్రం. ఏ సుందర్బన్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్. బి వెంబనాడ్ రాష్ట్రం, కేరళ. సి బిత్తర్కనిక రాష్ట్రం, ఒడిశా. డి గోరింకా లేదా కృష్ణా అండ్ గోదావరి డెల్టా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. కార్టేజియా ప్రోటోకాల్కు సంబంధించి సరైన వివరణ. దీనిని బయోసేఫ్టీ ప్రోటోకాల్ అంటారు. ఈ ప్రోటోకాల్ 2000 జనవరి 29న ఆమోదించబడి 2003 సెప్టెంబర్లో అమల్లోకి వచ్చింది.
బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయబడి మానవ ఆరోగ్యానికి జీవ వైవిధ్యానికి నష్టాన్ని కలిగించే అవకాశం గల ఎల్ఎంఓ నిర్వహణ జాగ్రత్తలు రవాణా దీని ముఖ్య ఉద్దేశం. 3 సరైనవే. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఏ. భారతదేశంలో సగటు తలసరి ప్లాస్టిక్ వినియోగం 11 కిలోలుగా ఉంది. బి. ప్రపంచంలో సగటు తలసరి ప్లాస్టిక్ వినియోగం 28 కిలోలుగా ఉంది. ఈ 2 సరైనవే. ఏబి సరైనవే. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి క్రింది వాటిలో ఏది నిజం? ప్రతి రకమైన వ్యర్థాల ప్రత్యేక సేకరణ, మూలం వద్ద చెత్తను వేరు చేయటం, సంఘం ప్రమేయం. ఈ 3 సరైనవే. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎన్ని ప్రధాన భాగాలు ఉన్నాయి? ఆన్సర్ 7 ప్రధాన భాగాలు. కింది వాటిలో ఏ వాయువులను వాయు నాణ్యత సూచిలో పరిగణించి లెక్కిస్తారు? ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. కింది వాటిలో ఏ కాలుష్య వాయువు మనిషి రక్తంలో హిమోగ్లోబిన్తో చర్య జరిపి కార్బాక్సీ హెమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది? ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ నైరోబి. ఐబి లక్ష్యాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ జీవ వైవిధ్య సంరక్షణ. రిడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2005. జన్యు మార్పిడి జీవులు వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలిగించకూడదు అనే లక్ష్యంతో చేసుకున్న ఒప్పందం ఏది? ఆన్సర్ కార్టేజెనా ప్రోటోకాల్. బాన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ వలస పక్షుల పరిరక్షణకు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించక మానవుడి కార్యకలాపాల ద్వారా పర్యావరణంలోకి ప్రవేశించి హాని కలిగించే పదార్థాన్ని ఏమంటారు? మలినం. శిలాజ ఇంధనాలు మండించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ కాకుండా వెలువడే వాయువు ఏది? సల్ఫర్ డయాక్సైడ్. కింది వాటిలో రంగు వాసన లేని విషపూరితమైన కాలుష్య కారకం ఏది? హైడ్రోజన్ మోనాక్సైడ్. ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే స్వేచ్ఛ ప్రాతిపదికలు ఏవి? ఆన్సర్ క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదికలు. కింది వాటిలో ప్రాథమిక కాలుష్య కారకం కానిది ఏది? ఫెరాక్సీ ఎసైల్ నైట్రేట్. రిఫ్రిజిరేటర్స్ నుండి వెలువడు వాయువులు. ఆన్సర్ SF6HFC. ఆన్సర్ SF6HFC. తాజ్మహల్ వన్నీ తగ్గడానికి కారణం అగుచున్న సల్ఫర్ డయాక్సైడ్ను విడుదల చేయనున్న సంస్థ ఏది? ఆన్సర్ మధుర పెట్రోలియం రిఫైనరీ కర్మాగారము. ఓజోన్ పొర యందు రంధ్రము ఏర్పడుకు గల కారణం ఏది? ఆన్సర్ ఫ్రీయాన్ వాయువులు. సల్ఫర్ డయాక్సైడ్ విషయంలో సరైనది ఏది? ఆన్సర్ పెయింటింగ్స్ మరియు బట్టల రంగును వెలిసిపోవునట్టు చేస్తుంది. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఏ. భారత ప్రభుత్వం పర్యావరణ విభాగాన్ని 1980లో ఏర్పాటు చేసింది. బి. భారత ప్రభుత్వం సమగ్ర పర్యావరణ విధానాన్ని 2006లో తీసుకొచ్చింది. ఏబి 2 సరైనవే. ఢిల్లీ సుస్థిరాభివృద్ధి సదస్సు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 2001. తాగడానికి, స్నానానికి, ఉతకడానికి, వంటకు, పరిశుభ్రత పాటించడానికి ఒక వ్యక్తికి రోజుకి కనీసం ఎంత పరిమాణం నీరు అవసరమని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది? 50 లీటర్లు. ఆన్సర్. కింది వాటిలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క 17వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటి? ఆన్సర్ వాతావరణ మార్పు మరియు దాని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తక్షణ చర్య చేపట్టడం. ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సూచిస్తుంది? ఆన్సర్ 17. సుస్థిర అభివృద్ధి ప్రకారం హరిత ఎజెండా అంటే? ఆన్సర్ భావితరాల భవితవ్యంపై మరియు పర్యావరణం పట్ల చింత. DPT వ్యాక్సిన్ కింది వాటిలో దేనికోసం ఉపయోగించరు? ఆన్సర్ కలరా. నరేంద్ర మోడీ కోవిడ్ సందర్భంలో ఏ రోజున జనతా కర్ఫ్యూ విధించారు? ఆన్సర్ మార్చి 22, 2020. దేశంలో ప్రప్రథమ బోన్ బ్యాంక్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చెన్నై. ఆసియాలో మొట్టమొదటి మెదడు బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ మైసూర్. జన్యు మార్పిడి ద్వారా కలరా వ్యాక్సిన్ కలిగిన బియ్యం గింజలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశస్తులు? ఆన్సర్ ఫ్రాన్స్.